దాన్ని ఫస్ట్ అటంలో చూస్తాను చూడు ఇట్లా ఆగినప్పుడు, అలాగే నేను. సో మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు కదా, మాకు టైం పడుతుంది కదా, అప్పుడు మరి ఏంటి పరిస్థితి, మాకు ఏజ్ అయిపోతుంది, బట్ట వస్తుంది పొట్ట వస్తుంది, అక్కడ పని చేస్తున్నాం అందునా. ఇంకేం చెప్తావా? ఇంకేం చెప్పడంట. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజ్ గాయత్రి. సో మీరు కూడా మా పాత వీడియోస్ చూడలేదా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ స్పెషల్ ఏంటంటే, మాకు చాలా బిగ్ డే, చాలా స్పెషల్. ఈ మూమెంట్ కోసం ఎన్నో ఇయర్స్ వెయిట్ చేసాం మేమైతే. అంతేనా? అంతే. సో మీరు ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీతో సహా. సో ఆ ఫైనల్ డేట్ ఎప్పుడన్నది వచ్చింది మరి. అవునా? నిజమా? చెప్పేద్దాం. వి ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ సూన్. సో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న మూమెంట్ ఇదైతే. మాకు మా లైఫ్లో చాలా 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 పెద్ద మూమెంట్, అసలు చాలా బిగ్ 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 డే మాట మాకైతే. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి స్ట్రగుల్ పడినందుకు ఇట్స్ ఏ, నాకు మాటల్లో చెప్పడం రావట్లేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. సో ఆఫ్టర్ 12 ఇయర్స్, 12 కాదు, యూజువల్లీ 13 వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ఆగస్ట్కి. సో ఈ 13 ఇయర్స్ మా స్ట్రగుల్కి, మేము ఫేస్ చేసిన మూమెంట్స్కి, ఆ ప్రాబ్లమ్స్కి చాలా అంటే చాలా జరిగాయి మా లైఫ్లో. ఈ ఒక్క మూమెంట్ కోసం ఈ 13 ఇయర్స్ వెయిట్ చేసామంటే అసలు నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అసలు చాలా కష్టపడ్డాం. ఆన్ ది కెమెరా మా ఫేస్లో ఓన్లీ హ్యాపీగా కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ కెమెరా మేము ఎలా ఉంటాం, ఏమేమి వర్క్ చేస్తాం, ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతాం ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. అది మాకు మాత్రమే తెలుసు, మా పేరెంట్స్కి అంతే. సో మా పేరెంట్స్ మా లవ్ యాక్సెప్ట్ చేశారంటేనే అసలు ఒక మాకు సర్ప్రైజింగ్ మూమెంట్ మాకైతే. అసలు మాటల్లో చెప్పలేనా హ్యాపీనెస్ అనేది. సో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు. అసలు ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ మూమెంట్కి వచ్చాం కదా ఆఫ్టర్ 12 ఇయర్స్, 13 అనుకో, 13 ఇయర్స్ తర్వాత ఈ మూమెంట్కి వచ్చాం. నువ్వేం ఫీల్ అవుతున్నావు, నువ్వు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నావు మాటల్లో చెప్పు. నేనైతేనా 3 సినిమాలో దాన్ని ఫస్ట్ అటంలో చూస్తాను చూడు సైకిల్ ఆగినప్పుడు. వన్ ఫైన్ డే అలా స్కూల్కి వెళ్ళేటప్పుడు ట్రైన్లో రోడ్లో సైకిల్ చైన్ పడిపోయి నిలబడున్నావు. ఎప్పుడో చాలా రోజుల క్రితం జరిగినట్టుంది. అలా బైక్ ఆపకుండా వెళ్ళిపోయి ఉంటే హాయిగా ఉండేవా. అలాగే నేను క్లాస్ టు క్లాస్ వెళ్ళడం మానేసి నీ క్లాస్లో ఆగి నిన్ను చూసావా, అక్కడతో అయిపోయింది ఇంకా అలాగే మంచి. సో అలా అంటావా? అలా చూడకుండా వెళ్ళిపోవాల్సిందని అంటావా? మరి చేసేయాలి. సో చెప్పు ఇప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు, అసలైన ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్. ఇన్నర్ ఫీలింగ్ నీ ఇన్నర్ ఫీలింగ్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అప్పటి నుంచి ఇప్పటికి ఇలా ఉన్నావు, అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు? పర్లేదు, అలా అన్నీ ఫేస్ చేసాం, అన్నీ చెప్పుకోలేం, కానీ మన నమ్మకం మనకు ఉంది. అలాగే అందరికీ నమ్మకం ఉండాలి. మెయిన్ నీ మీద నాకు నమ్మకం ఉంది, నా మీద నీకు నమ్మకం ఉంది కాబట్టి ఈ జర్నీలో ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పుడు మనం అనుకున్నది సక్సెస్ అవుతున్నాం కాబట్టి అది అయిన తర్వాత ఇంకా బాగుండాలనుకుంటున్నాం. చాలా మంది సజెషన్స్ అడుగుతారు, ఇంట్లో మీరు ఎలా ఒప్పించారు మీ పేరెంట్స్ని, మాకేమనంటే చెప్పండి కదా అక్క అని అంటారు. ఏం లేదు, సింపుల్ ఒకటే చెప్తాను నేనైతే. వాళ్ళు ఒప్పుకున్నంత వరకు వెయిట్ చేయండి, వాళ్ళు ఒప్పుకున్నంత వరకు వెయిట్ చేస్తూనే ఉండండి. కంపల్సరీ ఏదో ఒక మూమెంట్లో ఒప్పుకోవడం అయితే జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. అది మీకు నమ్మకం ఉండాలి, మీ లవ్ మీద నమ్మకం ఉండాలి, మీరు ఇష్టపడిన పర్సన్ మీద నమ్మకం ఉంటే ఏది ఎలా ఉన్నా సరే మీరు గట్టిగా అనుకుంటే అది కంపల్సరీ జరిగే తీరుతుంది. సో నేను అలా అనుకున్నాం, చేసాం. సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చామంటే అదే కారణం. నా సజెషన్ అయితే ఇది, ఒప్పుకున్నంత వరకు వెయిట్ చేయండి. నాకు డౌట్, ఇప్పుడు అందరూ ఒప్పుకోరు కదా, ఒప్పుకోలేని పరిస్థితి ఏంటి? అప్పుడు
మనం చెప్పకూడదు కదా వాళ్ళ డెసిషన్ ఇంకప్పుడు మీ మనం చెప్పలేం కాబట్టి. అలా అనేం కాదు, మీ అమ్మాయిలు అందరూ మా అమ్మ నాన్నలు ఒప్పించాలని మీరు అనుకుంటారు, కానీ అబ్బాయిగా మా తరపు నుంచి ఆలోచించే వాళ్ళు ఎలా అనుకుంటారు, వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అలా డేస్ అన్నీ అయిపోతాయి. అప్పుడు మీరు వచ్చి మాట్లాడాలి మా ఇంట్లో. అబ్బా మేము ట్రై చేయాల్సింది మేము ట్రై చేస్తాం కంపల్సరీ. ఏ అమ్మాయి అయినా తన లవ్ సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ ఎంతో కొంత ఏంటి కంపల్సరీ 100% ట్రై చేస్తుంది. సో అది ఇంకా అవ్వట్లేదంటే మీరు కూడా సపోర్ట్ చేస్తున్నా జరుగుతుంది కదా. సో ఎక్కడైనా ఏదైనా అంతే. సో మీరు కూడా సపోర్ట్ చేయాలి. ఒకవేళ మేము సపోర్ట్ చేస్తాం, అయినా ఒప్పుకోకపోతే ఏం చేయాలి? వాళ్ళ డిసిషన్, ఇంకా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ డిసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు ఏ డిసిషన్ తీసుకున్నా మీరు సెటిల్గా ఉంటేనే తీసుకోండి, సెటిల్ అవ్వకుండా మాత్రం తీసుకోండి. ఎందుకంటే సెటిల్ అయిన తర్వాత స్ట్రగుల్స్ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నా ఒపీనియన్. సో చాలా ఉంటాయి అలా అని చెప్పి లైక్ చాలామంది అడుగుతారు నాకు తెలిసి. అలా అని చెప్పి మేము సెటిల్ అవ్వాలంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ టైం పడుతుంది కదా, అప్పుడు మరి ఏంటి పరిస్థితి? మాకు ఏజ్ అయిపోతుంది, బట్ట వస్తుంది, పొట్ట వస్తుంది, అమ్మాయిలు దొరకరు. దొరికిన వాళ్ళు ఏమో అమ్మాయిలకి ఇంట్లో పెళ్ళిళ్ళు చేసేస్తారు అని అంటారు. మరి అప్పుడు ఎలాగా? అందుకే చెప్తున్నాను నేను, మా ఒపీనియన్ మీరు బాగానే చెప్పి అంత టైం స్పెండ్ చేయండి అని అంటారు. మా వర్కౌట్ కూడా మాకు అవ్వాలి కదా అని నేను అదే అడిగిన క్వశ్చన్. సో అలా అని కాకపోయినా అప్పుడు ఏ దారి లేకపోతే మీరు అనుకున్న దారే ఎంచుకోవాలి నా దృష్టి ప్రకారం. మరీ అంత అలా ఫాస్ట్ డిసిషన్స్ అయితే తీసుకోకండి. చిన్న చెప్పలేదు. సో డెసిషన్స్ అయితే ఫాస్ట్గా తీసుకోండి. ఓకే మీరు బాగున్నారు, మేము ఉండగలం, మీకు ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండి లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటామంటే ఇట్ విల్ బీ కంటిన్యూ. ఏ డెసిషన్ అయినా పర్లేదు అప్పుడు, కానీ కొద్దిగా వెల్ సెటిల్డ్, కొద్దిగా మరీ అంత అనట్లేదు, అట్లీస్ట్ మనం ఉండడానికైనా ఒక జాబ్ అనేది ధైర్యం ఇస్తుంది కాబట్టి జాబ్ ఉండాలి అంతే. నా ప్రకారం నా ఒపీనియన్ అయితే. నా ఒపీనియన్ కూడా అదే. బట్ మీరు మాత్రం సెటిల్ అవుతూనే చేసుకోండి, సెటిల్ అవ్వకుండా అసలు ఎలాంటి డెసిషన్లు తీసుకోకండి. అసలు జనరేషన్ కూడా అసలు బాగుంది. ఇప్పుడు ఎందుకు మన వాళ్ళకి లెక్చర్లు ఇవ్వడం, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏదైతే వెడ్డింగ్ సిరీస్ ఉన్నదో దాన్ని నేను కొద్దిగా లైక్ ఈ వెడ్డింగ్ వ్లాగ్స్ అన్నిటిని వ్లాగ్స్ ప్లస్ సిరీస్ రూపంలో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. సో దానికి నేను పెట్టిన పేరైతే ఇప్పటికొచ్చి రాజుకి కూడా తెలియదు అది. సో రాజ్ గాయత్రి పెళ్లి సందడి. కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను సో ఇలా ఇంకా ఏమైనా లైక్ టైటిల్స్ ఇంకేమైనా బాగుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా లైక్ వేరే మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి. నేనైతే ఈ పేరు అనుకున్నాను మా సిరీస్కి, రాజ్ గాయత్రి పెళ్లి సందడి సిరీస్ అని. సో మీ దగ్గర కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. సో ప్రతిదీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక నుంచి. అండ్ అలాగే మాకు కొన్ని ఎంగేజ్మెంట్లో జరిగిన సీన్స్ కూడా నేను ఇప్పుడు వచ్చి లైక్ వీడియోస్ కూడా నేను ఇప్పుడు వచ్చి కొన్ని అప్లోడ్ చేయలేదు. ఫుల్ లెంత్ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేశాను అవి. సో షార్ట్స్ రూపంలో అండ్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నేను షార్ట్స్లో ఏవి అప్లోడ్ చేయలేదు ఇప్పుడు వచ్చి. సో అన్రివీల్డ్ అవి. సో అవి కూడా దీంట్లో యాడ్ చేసి అప్లోడ్ చేస్తాను. సో వెరీ స్పెషల్ కాబట్టి ఫస్ట్ మీతోనే షేర్ చేసుకున్నాం. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాం మేము గెట్టింగ్ లైక్ మీకు ఒక హ్యాపీ సర్ప్రైజ్ మూమెంట్ చెప్తామని. సో అదేమాట ఇది వచ్చి ఈ వ్లాగ్లో చెప్పాము అది. సో చాలా 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 హ్యాపీ మూమెంట్ మాకైతే. సో ఫస్ట్ అయితే మీతోనే షేర్ చేసుకున్నాం, అసలు ఎవరికి చెప్పలేదు మేము. సో మా ఫ్రెండ్స్ కూడా ఇట్లానే చూస్తారు. సో చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తాను మూమెంట్ ఇదైతే. మేము కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మూమెంట్. సో అదేమాట. సో మీరు కూడా మా సిరీస్కి ఏమైనా పేరు లైక్ ఏమైనా టైటిల్ చెప్పాలంటే నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ కామెంట్ చేయండి. సో అదేమాట ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. అంతేనా? ఇంకేమైనా చెప్తావా? ఏమైనా చెప్తావేమో. సో do not forget to subscribe our channel Raj Gayatri Official. So like, share, comment, subscribe. So చేయడం మర్చిపోకండి and hit the bell icon. Thank you. Thank you.